హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ తామరి తొట్టి నిండా కూడా నాచు పెరిగిపోయింది. దాన్ని శుభ్రం చేస్తున్నాను. శుభ్రం చేస్తూ నాకు ఒక ఆలోచన వచ్చింది. అది ఏంటి అంటే, ఒక 4 మంచి మాటలు చెప్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో అనుకున్నాను. ఈలోగా పక్క నుండి డిస్టర్బెన్సు. అనుకున్నది ఆచరణలో పెట్టాలన్న ఉద్దేశంతో వీడియో తీసుకుని లోపలికి వచ్చి ఆలోచిస్తూ మాట్లాడడం ప్రారంభించాను. ఇది మీరు కూడా వింటారనే ఉద్దేశంతో నేను చెప్పడం ప్రారంభిస్తున్నాను. అర్థం కాని జీవితం, అలసిపోయే ఆలోచనలు, అలవాటైపోయిన బంధాలు, అడుగంటిపోయిన ఆశలు, ఏదో తెలియని బాధ, భారంగా మారిన గుండె, అన్నిటినీ తప్పించుకునే లోపు దగ్గరయ్యే డిప్రెషన్. ఎంత సాధించినా కూడా ఏదో తెలియని వెలతి, కంటి ముందు అన్నీ ఉన్నా కనబడని సంతోషం. ఊపిరి ఉన్న ప్రతి గుండెలో బాధ ఉంటుంది. దాన్ని కొందరు కన్నీటితో చూపిస్తారు, కొందరు నవ్వుతూ చూపిస్తారు. రకరకాల మనస్తత్వాలతో ఆ బాధని వ్యక్తం చేస్తూ ఉంటారు, బయటికి కనపడనివ్వకుండా. అది నాకు కూడా కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో నా మనసుకి కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. అది మీతో పంచుకుందామన్న ఉద్దేశంతో నేను ఇలాగా ఈ 4 మాటల్లో మీతో చెప్పడానికి కోసం ప్రయత్నం చేశాను. ఏమండి, ఇప్పుడు ఉన్న సమాజంలో మనం ఎంత మంచిగా ఉన్నా ఇతరులు మనల్ని గిట్టనివ్వరు. మంచిగా ఉంటే అసలు పనికిరాము. నిజం మాట్లాడితే తప్పు. ఆ మనిషి మీద ఒక ముద్ర వేస్తారు. ఈవిడ దెబ్బలాటలది, ఈవిడ గయ్యాళి అన్న ఒక ముద్ర వేస్తారు నిజం మాట్లాడితే. కానీ ఇతరులు కూడా అదే పని చేస్తున్నారు. అది వాళ్ళకి అర్థం కాదు. ఎదురు తిరిగి మనం మాట్లాడితే మనం చెడ్డవాళ్ళం అవుతాము. మాట్లాడకపోతే ఏ గొడవ ఉండదు. వాళ్ళకి మనం సపోర్ట్గా ఉన్నంతసేపు కూడా మనం మంచివాళ్ళుగా కనిపిస్తాము. ఎదురు తిరిగి ఒక మాట ఎప్పుడైతే అడిగామో అప్పుడే మనల్ని ద్వేషిస్తూ మొదలు పెడతారు. నిజమా కాదా చెప్పండి? నేను 100కి 100 పాళ్ళు కూడా ఉన్నది మాట్లాడుతున్నాను. అది కరెక్టో తప్పో నేను మాట్లాడేది ఎంతవరకు అనేసి నాకు తెలీదు, కానీ చెప్పాలి అనుకున్నాను, చెప్తున్నానండి. ఈ తొట్టిలోని నాచులాగే కొంతమంది మనస్తత్వాలు అలా ఉంటున్నాయి. ఏ మనిషినైనా మనం మంచిగా చూస్తే మంచిగా కనిపిస్తాడు, చెడ్డ దృష్టితో చూస్తే చెడ్డగానే కనిపిస్తాడు. మన చూసే చూపులోనే ఇన్ని రకాల దృష్టిలు ఉన్నప్పుడు వాళ్ళు అనడంలో తప్పే ఉంది చెప్పండి? మనుషులు బట్టి మనం మార్చుకోవాలి, మనల్ని మనం మార్చుకోవాలి, మనుషులు బట్టి నటించాలి. ఈ రోజుల్లో నటనకే ఉన్నంత విలువకి దేనికి లేదు. అది నాకు బాగా అర్థమవుతుందండి. అలా ఉన్న రోజుని అందరూ మనకి మంచి వాళ్ళే అవుతారు. నేను ఇతరులకి మంచిగానే కనిపిస్తాను. నేను మాత్రం అలా మారటానికే ప్రయత్నం చేస్తున్నాను. ఈ మాటల్లో మీకు ఏదైనా కొంచెం మంచి అనిపిస్తే మీరు కూడా తీసుకుంటారని ఆశిస్తున్నానండి. మా దోసపాదు దానికి అదే వచ్చింది, 2 కాయలు కాసింది. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. పాదు ప్రత్యేకంగా పనిగట్టుకుని అయితే పెట్టలేదండి. పైన అది ఫ్రిడ్జ్ తొట్టే, దాంట్లో యాలక్కాయల మొక్కలు వేసాం. అందులో మొన్న ఎరువు కింద వేసిన దాంట్లోంచి దోసకాయ పాదు కింద వచ్చిందనమాట. జామ మొక్క పిందులు వేసింది. తీసుకొచ్చి దగ్గర సంవత్సరం అవుతుందండి ఇప్పుడు పిందులు వేసింది. అది కాయ ఏ రకంగా ఉంటుందో తెలీదు. ఒక మొక్క అయితే కాయ కాసింది, అది గోవా పింక్ అయ్యింది. దాన్ని కోసి చూస్తే దాని నిండా జీవాలే ఉన్నాయి.
ఆ ఉసూరు మంద మొక్కను చూసేటప్పటికి ఇంకా తినడానికి పనికిరావు అనిపిస్తుంది. అలా జామ మొక్కలు 4, 5 వేసానండి.